నమస్తే. ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నాం, కొడంగల్లో. సో మరి ఇక్కడ రైతులకి రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయా, ఎట్లా రైతుల పరిస్థితి ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఏం పేరు బాబాయ్? నా పేరు దస్తాయ్. ఎక్కడనే, ఏ ఊరు మీది? తుంకిమెట్లే. తుంకిమెట్లనా? ఎట్లుంది రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి పాలన? ఉండవు అట్లని ఇదివరకు పైసలు లేవు. పైసలు ఏమొస్తలేవా? ఎందుకు ఇస్తలేడట? ఏమో అట్లని ఎంత ఉంది వ్యవసాయం మీకు? ఉండవు మాటికి ఎకరం ఉండదు. ఎకరం 5 మందికి 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15,000 12,000? అవి లేవు. టక్కి మనం వస్తాయి అన్నాడు అంటున్నారు. పల్లె ఎక్కడ పడైతే మా ద్వారా ఒక్క దుడ్డు లేవు, దుగ్గ్యం లేవు. ఇతను ఉండడానికి ఇంకో వచ్చిండే. మరి కొడంగల్ నియోజకవర్గం కదా మీది, ముఖ్యమంత్రి మీ కూడా ఎట్లా మీ ఓన్ పాలన, రేవంత్ రెడ్డి పాలన? ఏముండ అతని మాటలు గట్ల అంటుండే పోతుడు. అట్లా అంటుండి పోతున్నా. ఏం చేస్తాలేడా? ఏం చేస్తలేడు. ఇప్పుడు ఈ రుణమాఫీ అవుతున్నాయి ఎయిట్ సైడ్? ఇక్కడ అయితే హాయిగా లేవు. ఏవైతే లేవు. గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయా? కొంతమందికి చేసాడట, ఇక కొంతమంది అదే కొట్టుకో చేస్తున్నాడు. ఏమో గట్ల ఉండదు అంతే. మరి ఓట్లేసి గెలిపించుకురుగా మీరు రైతులందరూ? గెలిపించమంటే వేసారు. ఇప్పుడు అంతా చేయరు. ఏం చేస్తాడు? మంచిగా పనులు మంచిగా చేస్తే ఇది అవుతాడు. ఇదివరకు భూమి పైసలు లేవు, అవి లేవు. కొడంగల్లే కదా మేము కూడా? మాది ఎవరు? ఎట్లుంది కొడంగల్? ఏమో ఎట్లుందో కలాడుతలేదు మీకు కూడా జరా. మీరు కూడా చూస్తున్నారు ఏమైంది ఎక్క? మంచిగా అభివృద్ధి అవుతుందట. ఏమవుతున్నది ఏడా చెప్పు. అభివృద్ధి అయ్యేది మీరు చూస్తారా? మీకు కలాడుతలేదా? ఎట్లుంది మరి మీరు రేవంత్ రెడ్డి పాలన? ఏమో ఏముండదో ఏమో. సరే, పథకాలన్నీ వస్తున్నాయా మీకు? ఏది లేదు. ఏది వస్తలేదా? ఏం వస్తలేదు. ఆడోళ్ళకి 25 సరే అవి లేదు. ఆ బస్సు ఫ్రీ చేస్తాం మేము. బస్ ఎక్కుతాం అవసరం మేము ఎప్పటికి. మేము ఎప్పటికి చేనుల పని అవి చేసుకుంటాం. ఆ బస్సుతో మాకు ఏం అవసరం? మా ఆడోళ్ళకి అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకు మీ మహిళలు ఆడుకుంటారు కానీ మేము ఎందుకు పోదాం చెప్పు? మేము చేనుల పని ఉంటాం. ఇప్పుడు 6 నెలలకు ఒకనాడు పోతాం. రోజు ఓడలే కదా బాగా. మాకేం బాగా అది వాళ్ళకే మంచిగా, మనకేం చెప్పు. వచ్చిందా రైతు భరోసా? లేదు, రాలేదు. ఏ లేదు. నాకు ఎక్కడ 2 గుంటలు ఉన్నది. ఇదివరకు వెళ్ళలేదు. కేసీఆర్ ఉన్నా ఇదివరకు 3 సార్లు పడుతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డదా? అప్పుడే పడ్డది. వాళ్ళలేదు. ఎందుకు ఆఫ్ చేసిన? ఇబ్బంది అవుతుందా? ఏమో మాకు తెలియదు. ఏమి ఇబ్బంది అవుతుందా? మరి ఇబ్బంది కదా, పైసలు రాకపోతే ఇబ్బంది కాకపోతే ఏమవుతుంది? ఆసర అవుతుండే. ఆసర అవుతున్నాయి. మరి ఆసర ఎందుకు కాదు, చాలా ఆసర అవుతుండే. చాలా ఆసర అవుతుంది. ఏమనుకుంటారు మరి కాంగ్రెస్ పాలన గురించి? ఏమనుకుంది మా అబ్బాయి? అతను గెలిచిండు, మరి ఏం చేస్తారు అతనికి ఎరక మాకు తెలియదు. వేసినాము, అయిపోయింది. అతనికి ఇష్టం ఏమని చేసుకోక. 4 ఏళ్ళ వరకు మళ్ళీ 4 ఏళ్ళు అడిగా మరి ఏం చేస్తాం. ఏం పేరు బాబాయ్? పథకాలు వస్తున్నాయి, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? కొడంగల్లే కదా మీది? కొడంగలేనా? కొడంగలే. భూమి ఉందా ఏమన్నా? ఉండదు. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. మరి రైతు భరోసా పడ్డదా? లేదు. ఎందుకు? ఏమో మాకేం టక్కి మని పడుతుంది అన్నాడు కానీ. టక్కి లేదు, పిక్కి లేదు. ఏ టక్కి ఉండదు. టక్కి ఉండదు. పడంది ఏం టక్కి ఉండదు. పడితే కదా ఆడ పడేది. అంతేనా? టక్కి లేదు, ఏం లేదు. మరి ఎట్లా మరి రైతు బంధువులకు ఇబ్బంది అయితే? ఏ టక్కి లేదు. అతను చెప్పుకొని ఉండదు, దినం చెప్పుకొని ఉండదు, లేనే లేదు ఆడ. మాటలు మాట్లాడుతున్నా. మాటలు ఒకటే ఉండవు. మాటలు ఏమో మానేడు ఉండవు, చేసుకోమేమో తక్కువ ఉండదు. పోనీ ఫ్రీ కరెంట్ అని వస్తుందానే? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇక అందరి సంగతి ఎట్లనే వచ్చేటోళ్ళకి కొంతమందికి 500 సిలిండర్ ఇస్తురా? 500, 920 తీసుకుంటున్నారు. మాకు అకౌంట్లో కూడా పడతలేవు. అకౌంట్లో కూడా పడతలేవు. ఏమంటారు అధికారులు అడిగితే? ఏమందు రాంది రాలేవు అంటున్నాం, వచ్చినాయి అంటున్నాం. అంతేనా? ఇందులో మీ ఇల్లు అప్లై చేసుకుంటారా మరి? వస్తున్నాయి అందరికి ఊరంతా పేర్లు వచ్చినాయి. ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? అర్హులైన వాళ్ళకి ఇస్తారంట కదా. ఈ అరువులు అంటే ఎవరికి అరువులు? వీళ్ళందరికి ఇల్లు లేవేమో అడుగు మరి. ఒకరికైనా అందరికి ఉండయి. ఎవరికి ఇల్లు ఇస్తాడు మరి ఇంతమందిలా? ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తారే? కరెక్టే. అందరి పేర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మా అందరికి ఇస్తాడా? అట్లా ఎట్లా వస్తే అందరి పేర్లు ఇల్లు లేని వాళ్ళకి రావాలి మరి. అట్లా అటువంటిది మాకు అందరికి ఎందుకు వచ్చినాయి పేర్లు? అందరికి ఇప్పుడు 460 మందికి వచ్చినాయి. మరి అందరికి ఇస్తాడా? ఏమన్నా ఇస్తే మంచిగా ఉంటుంది. మీ ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తుంది రేవంత్ రెడ్డి? ఎట్లా అంటే అయినాయి అంటున్నాం, కాలేని కాలేవు. మరి ఏమేమి కావాలి చెప్పి మీ రైతులకు? ఇక అన్ని కావాలి మాకు. అతను చెప్పినవి అన్ని కావాలి. గారు అది మేము కారాదంటామా? మాకు పేదవాళ్ళకు అన్ని కావాలి. అన్ని కావాలి. ఫ్రీ బస్ ఎట్లుంది బాబాయ్? ఫ్రీ బస్ మాకే దినం 4 కి 2 పోయి చెప్పి వస్తాం. ఆడ పోయి 4 కి 2 వాళ్ళకి ఫ్రీ బస్సు, మేము ఊకే తిరిగేటోళ్ళకేమో
పర్లేదు ఇంతవరకు 6 నెలలకు నాడు పోతాము ఎవడెక్కి పోవాలి కొడంగలేనా మీది? కొడంగల్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడనే కదా. ఇక్కడనే ఎట్లుంది మరి మీ ముఖ్యమంత్రి? వస్తాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా? ఏడ అతని ఎలక్షన్ల ఓట్లు అప్పుడు వచ్చిండు గెలిచిండు పోయిండు అంతేనా? ఏం మళ్ళీ లేదు తిరగలేదు. మన రాలేదా? మరి ఎట్లనే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఆయన లేకపోతే అభివృద్ధి ఏం కావాలి? మేము ఇట్లే చెట్ల పట్టు పోతాం అడవిలో అడవి ఉంటాం ఇంకేముంటాం. అంతేనా? రైతులకి పరిస్థితి ఏముంది మరి? ఎట్లుంది? ఇక రైతులకి ఏముండదు ఆడ చేసిన పంటల పల్లికి వేస్తే ఆడ 5,000 నాకు 400లకు 300లకు కుక్కలు అడుగుతలేవు. నూనె టీంలు ఏమో 2,300 200 అయింది. ఏం చేయాలి? ఇబ్బంది ఉంది. మాకేం లాభం ఉండదు ఆడ. మేమేం చేయలేం, గెలిపించినాం మాకేం రాలేదు. గెలిపించినైతే గెలిపించారు, మీకేం రావట్లేదా? ఏం లేదు, పథకాలు ఏమొస్తలేవు. ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే కదా ముఖ్యమంత్రి అయింది. ఏ నుంచే ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? అది అతని గారు మాకు తెలియదు, అది అసలు తెలియదు మాకు ఇంత పరంగా. అది ఆ అడవులకు ఇది ఇచ్చిండు, మాకు ఇంత చిడి కూడా రాదు. సీటు ఇస్తే లేస్తే ఇప్పుడు లేస్తే కూర్చుంటాడు ఉండదు, దెబ్బ కొడతాడన్నట్టున్నది అన్ని అవి చేయకుండా అతను చేయకుండా ఈ వేసేది దెబ్బ వేసేది ఉండేది. ఇది పద్ధతి కాదు. మంచి పేదలు చాలా పేదలు ఉన్నారు సార్ ఇట్లా ఈ ఊళ్ళో చాలా పేదలు ఉన్నారు, చాలా పేదలు ఉన్నారు. బలవంతులు ఇవ్వలేరు. ఓన్ని గిత్త తలకాయ కోస్తాము ఊళ్ళోకి వస్తే యా కొడుకు అద్దెకరకు ఎకరకు చెప్పు పో. కోడంగల్లో అంతున సిననందియమ్మా రేవంత్ రెడ్డి అంటాము. ఎందుకు దూట్ల ఖాతాలు చెప్పి భూమి లేనోనికి భూమి, ఆటో ఉన్నోనికి దుడ్లే, ఆటోలో దుడ్లే, అత్తకు దుడ్లే, కోడలికి దుడ్లే. నా ఉండయా ఎవడొస్తాడు? వెయ్యము వెయ్యం. ఓడు ఇందిరమ్మ ఎన్నడో మాకు తెలియదు. ఈడేవాడు ఇందిరమ్మ ఏమన్నాడు కొడుకు ఆనాడు ఈ పార్టీలోకి వచ్చి కిలోమీటర్ దవ్వున బొంద పెడతాడు రేవంత్ రెడ్డి గారు. బూతు మాటలు కావు, మా పాలన కెరక మాకెరక అబద్ధాలు చెప్పి గెలిచి మందిని మోసం చేసిండు. ఈ కిక్క నోట్ల పోతాడు, గ్యారంటీ రాడు. రాసుకో మాది సింగనందియమ్మ కోడంగల్ 3 తలలు ఏడుండయి. వాడు వెయ్యాడు నుంచి కాదు వెయ్యం.